మార్చ్ ఎండలే మాడు పగిలేలా ఉన్నాయి. ఏప్రిల్ మే సంగతేమిటి? తెలుగు రాష్ట్రాలు ఆందోళన పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి తొలి వారం నుంచే సూర్యుడు నిప్పుల వర్షం కురిపించాడు. మార్చి నెల మూడో వారంలో ఓ 5 రోజుల పాటు వర్షాలు కురిసి వాతావరణం కాస్త చల్లబడినా మళ్ళీ సూర్యుడు ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు. తెలంగాణలోని చాలా ప్రాంతాలలో ఆదివారం గాలిలో తేమ శాతం పడిపోయింది. దీంతో తీవ్రమైన వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తేమ ఉంటే కొంత చల్లదనం ఉంటుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు. ఒకవేళ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా తేమ పడిపోతే వేడి ఎక్కువగా అనిపిస్తుందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్ నగరంలో గాలిలో 26% తేమ మాత్రమే నమోదైంది. ఆదివారం సాధారణం కన్నా 1 డిగ్రీ ఎక్కువగా 38.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగర ప్రజలు అల్లాడిపోయారు. ఓవైపు మండే ఎండలు భరించలేనంతగా ఉక్కపోత ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఇక ఆదిలాబాద్లో గాలిలో తేమ శాతం 27 ఉంటే మహబూబ్ నగర్లో 30, నల్గొండలో 31, భద్రాచలంలో 35, ఖమ్మంలో 41%గా నమోదైంది. తేమ శాతం తక్కువగా నమోదవడానికి చెట్ల సంఖ్య భారీగా తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం, నీటి వనరులు లేకపోవడం ప్రధాన కారణాలు. మరోపక్క ఆదిలాబాద్లో పగటిపూట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కన్నా 2.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. తేలికపాటి ఆహారం, ఎక్కువగా నీరు, మజ్జిగ వంటివి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.